హలో అండి, వెల్కమ్ టు శ్రీ చెఫ్. ఈరోజు మనం ఏకాదశి స్పెషల్ అయిన సాబుదానా కిచిడి ఎలా చేయాలో చూద్దాం. మొదటిగా దీనికోసం అయితే సాబుదానా తీసుకోవాలండి. దీన్ని మంచిగా వాష్ చేసేసుకొని మనం మరిగించుకున్న నీళ్ళని సాబుదానా నిండేంత వరకు కూడా మునిగేంత వరకు కూడా నీళ్లు పోసుకోవాలన్నమాట. ఇలా నీళ్లు ఫుల్గా పోసేసుకున్న తర్వాత దీన్ని 45 మినిట్స్ వరకు బాగా నాననివ్వాలి. మనం ఇక్కడ సాబుదానా ఉడకపెట్టాల్సిన అవసరం లేదండి. అలానే కడాయి హీట్ అయిన తర్వాత ఇందులో ఒక 1/2 కప్ వరకు పల్లీలు వేసుకొని వేయించేసుకుందాం. పల్లీలు బాగా వేగిపోయాయి కదా, ఇప్పుడు దీన్ని తీసి పక్కన ఉంచేసుకొని అదే కడాయిలో 3 టేబుల్ స్పూన్ వరకు గ్రౌండ్ నట్ ఆయిల్ వేసుకోవాలండి. ఏకాదశి కాబట్టి మనం గ్రౌండ్ నట్ ఆయిల్ కానీ లేదా గీని కానీ యూజ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర అలానే కరివేపాకు వేసుకొని వేయించుకుందాం. కరివేపాకు వేగిపోయాయి కదండి, ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న పొటాటోని వేసుకుందాం. ఆలు కొంచెం సన్నగా కట్ చేసుకోవాలండి, అప్పుడే త్వరగా మగ్గుతుంది అనమాట. అలానే ఇందులో అల్లం పచ్చిమిర్చి పేస్ట్ని వేసుకుని మంచిగా కలుపుకుందాం. మనకి ఆలు కాస్త ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ పింక్ సాల్ట్ అలానే చిటికెడు పసుపు వేసుకోవాలండి. ఏకాదశి కాబట్టి మనం పింక్ సాల్ట్ యూజ్ చేయాలి, నార్మల్ సాల్ట్ని వేసుకోకూడదు. ఈ లోపల మనకి సాబుదానా కూడా బాగా ఉడికిపోయింది కదండి, అంటే దీన్ని మనం సపరేట్గా బాయిల్ చేయాల్సిన అవసరం లేదు, హాట్ వాటర్లోనే బాగా ఉడికిపోతుంది అనమాట. ఇప్పుడు ఈ వాటర్ని అంతా కూడా డ్రైన్ చేసేసుకుందాం. ఇందులో వాటర్ అనేది లేకుండా మొత్తం వాటర్ని సపరేట్ చేసేసుకుందాం. ఇలా చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి మనం ఆలూను ఒకసారి కలిపెట్టేసుకొని నానబెట్టుకున్న సాబుదానాని ఇందులో వేసుకుందాం. దీన్ని మంచిగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టి మనం సిమ్లోనే ఉడకనివ్వాలండి. ఫుల్గా పెడితే అది మాడిపోతుంది, అలా కాకుండా సిమ్లోనే ఒక 5 నిమిషాల పాటు ఉడకనిద్దాం. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలిపేసుకొని మనం ఇందాక వేయించి పెట్టుకున్నాం కదండి పల్లీలను, ఆ పల్లీ పొడిని ఇందులో వేసుకుందాం. పల్లీ పొడిని వేసేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకుందాం. మరీ ఎక్కువగా కలపాల్సిన అవసరం లేదండి. ఒక 5 నిమిషాల పాటు మంటని సిమ్లోనే ఉంచి ఉడకనిద్దాం. చూడండి, సాబుదానా అయితే మనకి రెడీ అయిపోయింది. మరిన్ని వితౌట్ ఆనియన్ గార్లిక్ రెసిపీస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.